ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈ రోజులో కూడా మరి ప్రకటన గ్రంథములో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ సమయమున కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, నేను చదువుచున్నాను 9వ వచనము. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మస్సు దీపమున పరవాసినైతిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమమయుడైన మా దేవానికి వందనాలు. ఇప్పటి వరకు నాయన ప్రభు ప్రారంభ ప్రార్థన మొదలుకొని మీ దాసుల ద్వారా ఆరాధన జరిపింపజేస్తావు. వచ్చిన ప్రియ తల్లులు కూడా ప్రభు మీ సన్నిధానంలో ప్రార్థన చేసి ఈ ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సమయంలో మీ వాక్యాన్ని తండ్రి ప్రభు మేము ధ్యానించుకుని ఉండగా ఈ నెలలో ప్రభా ఏ మాటల ద్వారా అయితే ప్రభా మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నావు, ఏ వాక్యమును ప్రభా మాకు మీరు అందింపజేసి మా యొక్క ఆత్మీయ జీవితాలను ప్రభా మీరు గద్దించాలని ప్రభా తలస్తూ ఉన్నావు. అది నాయన ప్రభా మీ యొక్క జీవపు మాటలను, మీ యొక్క సత్యపు ఆయన ప్రభువా వాగ్దానములతో కూడిన మాటలను ప్రభువా మేము ధ్యానించుకున్నటకు నీ కృపా సహాయం మాకు దయచేయండి. అట్లాగే ప్రభువైన తండ్రి, అల్పుడును అయోగ్యునిగా ఉంటున్న మమ్మలను కూడా మీ సిలువ చాటున మరుగుపరచుకుని తండ్రి బిడ్డలకు అవసరమయ్యే మీ యొక్క ఆయన ప్రభు వర్తమానమును వీరికి బయలుపరచగలిగిన జ్ఞానాన్ని, అటువంటి ఆత్మీయ నడిపింపును ప్రభువా నీ దినదాశ్రయం నాకు దయచేయమని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను మీ కనుదృష్టి అంగీకారముగా ఉంచుకొనమని మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా తండ్రి. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ ప్రకటన గ్రంథం అనేది మిగిలిన గ్రంథమునకు చాలా విభిన్నముగా ఇది ఉంటూ ఉన్నది. ఎందుకనంటే పాత నిబంధన గ్రంథములో ఉన్న పిల్లారా ఆ మాటలన్నీ కూడా ప్రవచనం యొక్క నెరవేర్పులు మనం చూసి ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథముకు వచ్చేటప్పుడు మాత్రము భవిష్యత్తులో జరిగే సంఘటనలను గూర్చి ఈ గ్రంథములో ప్రస్తావించబడ్డాయి. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు రాసిన గ్రంథాలు కావచ్చు, భక్తులు రాసిన గ్రంథాలు కావచ్చు, అవన్నీ కూడా క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చేటప్పటికి ఆ ప్రవచనముల యొక్క నెరవేర్పులన్నీ కూడా మనం చూసి ఉన్నాం. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత సత్యములను, ఆయన బోధన నిమిత్తము మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథం అనేది భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి ప్రస్తావిస్తూ, ఇక ఈ ప్రపంచం అనేది, ఈ లోకం అనేది ఇంకా ఉండదన్న సత్యాన్ని ఈ గ్రంథం సెలవిస్తుంది. అందుకనే పిల్లారా, ప్రకటన గ్రంథమును ఇంగ్లీష్ ఏమని పిలుస్తారంటే రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటారు. రెవల్యూషన్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే పిల్లారా, దాచి ఉంచబడిన విషయాలను బయటికి తెలియపరచడమే. భవిష్యత్తులో ఏవైతే ఈ లోకంలో జరగబోతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగానే ఈ యొక్క గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీ అందరికీ తెలిసిన మాటలే. మరి నేను చదివిన పాఠ్యభాగంలో 9వ వచనం అంటూ ఉన్నాడు, నేను పద్మస్సు దీపములో పరవాసినై ఉండగా ఈ యొక్క గ్రంథాన్ని నేను రచించి ఉన్నానని యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యోహాను ఎవరు అంటే పిల్లారా,
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకరిగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారిని దగ్గరగా చూస్తున్న ప్రియుల వ్యక్తిగా, యేసు ప్రభువారితో ప్రియుల ఎంతో సన్నిహిత భావము కలిగిన వ్యక్తిగా ఈ యోహాను జీవించాడు. అటువంటి ప్రియులారా, ఈ విశ్వాసి అపోస్తలుడు, ఈ పరిశుద్ధుడైన యోహాను ఆత్మవశుడై ప్రియులారా కొన్ని విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, యేసు ప్రభువు రెండవ రాకడలో ఈ 7 సంఘాలు మాత్రమే ఎత్తబడతాయి, ఈ 7 సంఘాల పేర్లు కూడా ఎక్కడ మేము చూడలేదు, మేము లోదర్ను, మేము పెంతుకొస్తూ, మేము సిఎస్ఐ అని అనుకుంటాం, కానీ ఇప్పుడు కూడా ఈ పేరు కలిగిన సంఘాలు మనం చూడలేదు కదా, మరి ఈ సంఘాలు ఎక్కడ ఉన్నాయి భూమి మీద? మరి యేసు ప్రభువు రెండవ రాకడలో ఈ సంఘములో ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారంటున్నారు కదా, ఈ సంఘాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ సభ్యత్వం తీసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి 7 సంఘములు కూడా 7 వ్యక్తులకు సాదృశ్యం, 7 కాలములకు సాదృశ్యం. చాలామంది ఇది ఒక సంఘంగా దీని పేర్లు చూస్తూ ఉంటారు, కానీ ఇది 7 వ్యక్తులకు 7 కాలములకు సాదృశ్యముగా ఇవి ఉంచి ఉన్నాయి. ప్రస్తుతం మనం పిల్లారా ఏ శతాబ్దంలో మనం జీవిస్తున్నామండి? అమ్మ, ఏ శతాబ్దం ఇది? 21వ శతాబ్దం, 21st సెంచరీ. అది మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు శకము 1వ శతాబ్దము నుండి ప్రస్తుతము మనం నివసిస్తున్న ఈ 21వ శతాబ్దం వరకు, అనగా 21 శతాబ్దాలు మనం చూస్తూ ఉన్నాం, 21 సెంచరీస్. ఈ 21 శతాబ్దముల నిమిత్తము ఈ 7 సంఘములు కూడా విభజించబడ్డాయంటే, ఒక గొప్ప బైబిల్ పండితుడు, ఒక స్కాలర్ అంటూ ఉన్న డాక్టర్ సిఐ స్లోప్ఫీల్డ్ అనే ఒక బైబిల్ స్కాలర్ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ 7 సంఘములు కూడా 7 కాలములకు సాదృశ్యముగా ఉంచి ఉన్నాయి. మొట్టమొదటి సంఘం పేరు ఏమిటని మనం చూసామండి, ఎఫెసు సంఘమును మనం చూసాం. ఇది పిల్లరా మొదటి శతాబ్దమునకు సాదృశ్యముగా ఈ ఎఫెసు సంఘము పిలువబడి ఉన్నది. 1వ శతాబ్దములో, క్రీస్తు శకము 1వ శతాబ్దములో మీరు గమనించండి, ఈ లోకములో ఏమి పిల్లారా వ్యాపించిందంటే, 1వ శతాబ్దములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మరణ పునరుద్ధానము ఆరోహణమైన తర్వాత పిల్లారా శిష్యులు ఏమి చేశారు? అపోస్తలులు ఏమి చేశారు? అమ్మ, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఏమి చేస్తారండి? అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధాన ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా పిల్లారా ఒక మేడ గదిలో వారందరూ కూడా కూర్చుండి వారందరూ కూడా ఏమి చేయాలని వారు తలస్తూ ఉన్నారు. ఎందుకనంటే తమను ముందుండి నడిపించిన మార్గదర్శిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయారు. అయితే వారందరూ కూడా మేడగదులు ఏమి చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారు పంపించబోచున్న ఆదరణకర్త కొరకు వారు ఎదురు చూస్తారు. 2వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను వారు పొందుకొని వారందరూ కూడా ఆ పరిశుద్ధాత్మిక శక్తి ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు కొరకు సంఘములను స్థాపించడం మొదలుపెట్టారు. అందుకని క్రీస్తు శకం 1వ శతాబ్దం దేనికి సాదృశ్యం అంటే, సంఘము ప్రారంభించిన కాలమునకు సాదృశ్యముగా ఉంటున్నది. అది అపోస్తల కాలముగా పిలువబడుతున్నది. క్రీస్తు శకము 1వ శతాబ్దం పిల్లారా అపోస్తల కాలము. అపోస్తులు పరిశుద్ధాత్మిక శక్తిని పొందుకొని దేవుని కొరకు సంఘములు స్థాపించిన కాలముగా క్రీస్తు శకం 1వ శతాబ్దము పిలువబడుతున్నది. దానిని ఎఫెసు కాలముగా పిలువబడతారు. రెండవది మీరు ఆలోచన చేసినట్లయితే 2వ సంఘం పేరు చూడండి, స్మరణ అనే సంఘమును మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పిల్లారా సంఘములు స్థాపించబడ్డాయో
యేసుక్రీస్తు ప్రభువారి యందు రక్షణ పొందుకుని బాప్తిస్మములు పొందుకుని సంఘములు విస్తరించి అభివృద్ధి పరచబడుతూ ఉన్నాయో ఆ సమయంలో మీరు గమనించండి, సమాజము నుండి సంఘమునకు వ్యతిరేకతలు కలిగినట్టున్నారు. ప్రస్తుత కాలంలో మనం చూసాం, మణిపూర్ ఇన్సిడెంట్ను గడిచిన సంవత్సరం మనం చూసాం. ఈ సంవత్సరం పిల్లారా ఉత్తరప్రదేశ్ అట్లాగే ఆ యొక్క మధ్యప్రదేశ్లో క్రైస్తవుల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. సేవకుల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పిల్లారా సంఘటనలే, అటువంటి తీవ్రమైన పిల్లారా శ్రమలే అపోస్తులు పొందుకున్నారు. మీరు గమనించండి, బైబిల్లో మరి యేసు ప్రభువారి యొక్క పిల్లారా బోధను ప్రకటించిన ఏ యొక్క అపోస్తుడు కావచ్చు, ఏ దైవజనుడు కావచ్చు, ఒక ప్రశాంతమైన మరణాన్ని వారు పొందుకోలేదండి. చాలామంది హింసించబడ్డారు, శ్రమ పడ్డారు, హతసాక్షులుగా మార్చబడ్డారు, ప్రాణత్యాగాలు చేశారు. వారు ఎందుకు ప్రాణత్యాగాలు చేసి ఎందుకు వారు శ్రమపడి ఉన్నారంటే సంఘాన్ని బ్రతికించడానికి, సంఘములో ఉంటున్న విశ్వాసులను ఆత్మీయముగా బలపరచడానికి ప్రాణత్యాగాలు కూడా చేస్తున్న అపోస్తులను, దైవజనులను మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి, ఈ సుర్ణమ అనే యొక్క సంఘము పిల్లారా శ్రమల కాలముగా, హతసాక్షుల యొక్క కాలముగా దీని పిలువబడి ఉన్నది. ఇది క్రీస్తు శకము 2వ శతాబ్దము మరియు 3వ శతాబ్దము. ఈ యొక్క సంఘములో సేవ చేసిన సేవకులకు, అపోస్తులకు కలిగిన ఆ యొక్క కష్టాలు, ఆ శ్రమలకు సాదృశ్యముగా ఈ 2వ సంఘము పిలువబడుతున్నది. సంఘం స్థాపించినప్పుడు అపోస్తుల కాలముగా ఎఫెసు సంఘముగా పిలువబడినది. ఎప్పుడైతే దైవజనులు ప్రియులైన అపోస్తులు క్రీస్తు సువార్తను వారు ప్రకటించుచూ ఉన్నారో, వారు అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు వారు పొందుకొని తమ ప్రాణాలను కూడా అర్పించే స్థితిలో వారు సిద్ధపడిన కాలం. అందుకే సుర్ణమ సంఘము అనగా పిల్లారా శ్రమలకును హతసాక్షులకు కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రీస్తు శకము 2వ శతాబ్దము నుండి 3వ శతాబ్దం వరకు ఇది జరిగినట్లుగా చరిత్ర సెలవిస్తున్నది. 3వది మనం గమనించినట్లయితే పెర్గము కాలము. ఇది పిల్లారా గమనించండి, ఈ పెర్గము కాలం ఏమై ఉన్నదంటే ఇటువంటి పరిస్థితుల్లో పిల్లారా మీరు గమనించండి, సంఘములు ఇంకనూ కూడా ఆత్మీయముగా అభివృద్ధి చెందాయంటే. గమనించండి పిల్లారా, కరోనా టైంలో, కోవిడ్ టైంలో ప్రభుత్వం వారు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. అక్కడ కూడా చాలా మంది గుంపులుగా ఉండకూడదు, ఎక్కడ కూడా అందరూ కూడా ఒకే స్థలంలో ఉండకూడదు, చాలా దూరం కూర్చోవాలని ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలో మీరు గమనించండి, ఏ దేవాలయం చూసినా, ఏ యొక్క దేవుని మందిరమును చూసినా, ఏ చర్చ్ చూసినా పిల్లారా విశ్వాసులతో, భక్తులతో కిక్కేసిపోయాయి. ఎప్పుడు వెళ్ళలేని పిల్లల వారు కూడా మందిరంలోకి వచ్చిన దినాలుగా కోవిడ్ టైంలో మనం చూస్తాం. ఎందుకనంటే ఏమో రాకడ వచ్చేస్తుందేమో, ఈ కోవిడ్ ద్వారా మనం చనిపోతామేమో, చనిపోయే ముందు దేవుడి మందిరానికి వెళ్ళడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా పరలోకం వెళ్తామేమో అని చెప్పి మందిరానికి రాలేని వారు కూడా మరి ఆ కష్టకాలంలో చర్చిను విడిచిపెట్టలేని పరిస్థితులు మనం కళ్ళారా చూస్తాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దైవజనులను, అపోస్తులను ఎంతో హింసించి, వారిని ఎంతో బాధ పెట్టి, ఎంతో వారిని శ్రమను పెట్టి, వారిని హతసాక్షులుగా చంపేస్తూ ఉంటే సంఘములు మాత్రం విస్తారముగా వ్యాపించాయంటే. ఎక్కడైతే పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారి పేరిట సంఘం స్థాపించబడినదో ఆ సంఘం అంతయు కూడా విశ్వాసులతో నింపబడి పిల్లరా విస్తరించాయంటే. ఎప్పుడైతే సంఘము అభివృద్ధి చెందిందో అపవాదైన సాతాను ఏం చేస్తున్నదంటే సంఘములోనికి కొన్ని దుర్బోధలతో పిల్లారా సంఘమును ఏమి చేస్తుందంటే సమాజములో ఉన్న భ్రష్టత్వమును, పాపం అంతటిని కూడా సంఘములోనికి తీసుకొచ్చిన సందర్భాల్లో ఈ యొక్క పెర్గమా సంఘము పిలువబడినది. లాస్ట్ వీక్లో ఒక వెబ్ సిరీస్ ఒకటి లాంచ్ చేస్తారండి.
నెట్ఫ్లిక్స్లో ఉంది. అది ఏంటంటే మహారాజా అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్లో మీరు గమనించినట్లయితే మన భారతదేశంలో కలకత్తాగా పిలువబడి ఇప్పుడు కోల్కతాగా పిలువబడుచున్న ప్రదేశంలో పిల్లరా వైష్ణవ భక్తులుగా ఉంటున్న వారు, వైష్ణవ భక్తులు అంటే ఎవరండి? ఎవరిని ఆరాధించేవారు? వైష్ణవ భక్తులు అంటే విష్ణుదేవుని ఆరాధించేవారు, అంటే కృష్ణుని ఆరాధించేవారు. కృష్ణుని ఆరాధించే వారిని వైష్ణవులు అంటారు. శివుని ఆరాధించే వారిని ఎవరిని? శైవులను పిలుస్తూ ఉంటారు. అయితే మీరు గమనించండి, ఈ వైష్ణవ భక్తులందరూ కమ్యూనిటీ అనేది కలకత్తాలో చాలా ప్రసిద్ధిగా ఉండేవారంటే. అయితే గమనించండి పిల్లారా, ఆ కాలంలో 1819వ శతాబ్దం అంటే స్వతంత్రం రాకముందు 18-19 శతాబ్దంలో మన భారతదేశంలో కలకత్తా అనే ప్రాంతంలో పిల్లారా ఈ వైష్ణవ భక్తులు అనేవారు చాలా మంది అక్కడ ఉండేవారంటే. వారందరూ కూడా మరి విష్ణుదేవుణ్ణి కృష్ణుని ఆరాధించే భక్తులు. అయితే ఆ కాలంలో జమీందారీస్ ఉండేవారు, మహారాజులు ఉండేవారు. వారందరూ కూడా ఏమి చేసేవారంటే వారి ఆస్థానంలో నుంచి ఒక వ్యక్తిని ఒక రాజుని దేవునిగా వారు మార్చుకొని ఆ వ్యక్తి ఏమి చేసినా అది దేవుని చేస్తున్న కార్యమే అని భావించుతున్నారా వారందరూ కూడా ఆ వ్యక్తిని ఒక దేవుని స్వరూపముగా, దేవుని అవతారముగా పూజించేవారంటే. గమనించండి, అయితే ఆ యొక్క దేవుని స్వరూపములో దేవుని అవతారముగా ఉంటున్న ఆ మహారాజు అని ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే పిల్లారా తన కలకత్తా ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన ఏమైతే పిల్లారా ఆదేశిస్తాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తాడో వారందరూ కూడా పనిని చేసేవారంటే. ఎంత భయంకరమైన పాపం ఆ యొక్క వ్యక్తి చేసేవాడంటే పిల్లారా, అది నిజంగా జరిగిన సంఘటనలు పిల్లారా. వివాహము కాని స్త్రీలను, వివాహముకు ఆ యవన కాలంలో ఉన్న స్త్రీలు పిల్లారా, యవనస్తులు వివాహము కొరకు ఎదురు చూస్తున్న వారితో ఆ వ్యక్తి పిల్లారా శైలించి పాపము చేసి వివాహముల కొరకు వారిని సిద్ధపరిచేవాడండి. ఇది ఒక దైవ కార్యముగా దీనిని పిల్లారా అవలంబించాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తమ కుమార్తెలను తీసుకుని వచ్చి ఆ వ్యక్తికి అప్పగించేవాడు. ఒక వ్యక్తి దానిని ఖండించి ఇది చాలా పాపము, ఇది ఒక సమాజంలో జరిగే ఒక భయంకరమైన పాపము స్థితి అని చెప్పి పిల్లారా దానిని ఆ కాలంలో బ్రిటిష్ కోర్టులో వేసి ఆ వ్యక్తి చేసిన పాపమును చూపించి పిల్లారా ప్రజలందరి యొక్క కనులను తెరిపించాడంటే. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే ఈ యొక్క పెర్గము కాలంలో కూడా సమాజంలో ఉన్న పాపము, భ్రష్టత్వం అంతటిని కూడా మందిరములోనికి, దేవుని సంఘములోనికి తీసుకుని వచ్చి పాపము చేసే స్థితిలోనికి సంఘం పడిపోయింది. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో దేవుని మందిరము పిలువబడినది. ఈరోజు ఎంతో మనం పరిశుద్ధముగా, పవిత్రముగా ఆరాధించుకుంటున్న దేవుని మందిరము పిల్లారా ఆ యొక్క 4వ శతాబ్దముల్లో క్రీస్తు శకము 4వ శతాబ్దము నుండి 6వ శతాబ్దం వరకు ఇటువంటి పాడుపడిన క్రియలన్నీ కూడా సంఘములో వ్యాపించాయి. దుర్బోధల చేత మతములో ఉన్న యొక్క భ్రష్టత్వము, లోకములో ఉన్న భ్రష్టత్వం అంతటిని కూడా సంఘములోనికి తీసుకుని వచ్చి సంఘమును పిల్లల పాడు చేసిన కాలముగా ఈ యొక్క పెర్గము కాలము పిలువబడింది. ఇవేమి కూడా యోహాను పిల్లారా చూసేగా అనుభవించి రాయలేదండి. భవిష్యత్తులో సంఘము ఎటువంటి రీతిగా స్థాపించబడుతుంది, ఎటువంటి రీతిగా సంఘము పిల్లారా శ్రమల పాలవుతుంది, ఎటువంటి రీతిగా విశ్వాసులు దేవుని బిడ్డలే సంఘములో ఉన్న భ్రష్టత్వం అంతటిని కూడా గమనించండి, సమాజంలో ఉన్న భ్రష్టత్వం అంతటిని కూడా సంఘములోనికి ఎట్లా తీసుకువస్తారు అనే విషయాలను పిల్లారా ముందుగానే లేఖనముల ద్వారా మనం చూపిస్తూ ఉన్నారు. పెరగమా కాలము పిల్లారా ఇది దుర్బోధలకును సంఘములో ఉన్న పాపముతో, గమనించండి, సమాజంలో ఉన్న పాపముతో సంఘము వియ్యమందుకునే కాలముగా దీనిని మనం చూస్తే ఇది క్రీస్తు శకము 4వ శతాబ్దము నుండి 6వ శతాబ్దము వరకు కూడా సంఘము దుర్బోధల చేత, అబద్ధ బోధనల చేత, అట్లాగే సమాజంలో ఉన్న చెడు కార్యకలాపముల చేత సంఘము పాడైపోయినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నారు. 4వ సంఘముగా మీరు గమనించినట్లయితే తుయతైరా సంఘము.
ఈ తుయతేరా సంఘాన్ని మీరు గమనించినట్లుగా ఇది ఒక చీకటి కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సమాజంలో ఉన్న పాడంతయు కూడా పాపమంతయు కూడా సంఘములోనికి వచ్చినదో సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా అదే నిజమైన భక్తిగా చీకటి కాలములోనికి ప్రవేశించారంటే. ఎంతో సంఘములో పిల్లరా విగ్రహారాధనలు ఎక్కువైపోయాయంటండి. సంఘములో పిల్లరా దేవుని యొక్క పిల్లరా ప్రతిమలను తీసివేసి లోకానుసారమైన విగ్రహములను తీసుకుని వచ్చి వాటితో పిల్లారా భయంకరమైన పాపము చేసే స్థితిలోనికి సంఘం పడిపోయినదంటండి. అందుకనే తుయతైరా సంఘం అనగా ఇది ఒక చీకటి యుగముగా చీకటి కాలముగా ప్రసిద్ధి చెందింది. ఇది క్రీస్తు శకము 7వ శతాబ్దము నుండి 15వ శతాబ్దము వరకు కూడా 15వ శతాబ్దము వరకు కూడా సంఘమంతయు కూడా చీకటి కాలములోని గడిపినట్లుగా మనం చూస్తాం. ఇదే కాలంలో పిల్లారా మీరు గమనించండి, ఆర్సిఎం సంఘములు అనేవి రోమన్ క్యాథలిక్ సంఘం అనేవి సమాజంలో ఏర్పడ్డాయి. మీరు గమనించండి పిల్లారా, ఈ క్రీస్తు శకం 7వ శతాబ్దము నుండి 15వ శతాబ్దము వరకు ఈ బైబిల్ అనేది పిల్లారా ఎవరి చేతిలో కూడా లేదంటండి. ఈ బైబిల్ను కేవలము పిల్లారా దేవుని యొక్క యాజకులు దేవుని సేవకులు మాత్రమే ఈ గ్రంథమును తెరిచి ఇందులో తమకు అనుగుణంగా తమకు లాభకరమైన మాటలను తెలియజేస్తూ విశ్వాసులను ఆత్మీయ అంధకారములోనికి నడిపించిన కాలముగా ఈ యొక్క తుయతైరా సంఘము కాలముగా ఉంచి ఉన్నదని ఆ బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది క్రీస్తు శకము 7వ శతాబ్దము నుండి 15వ శతాబ్దం వరకు ఇది జరిగినట్లుగా లేఖనం సెలవిస్తున్నది. ఎప్పుడైతే పిల్లారా బైబిల్ పిల్లారా ఇది మరుగు చేయబడినదో, ఇది దాచబడినదో పిల్లారా ఆ కాలంలో మీరు గమనించండి, ప్రొటెస్టెంట్స్ అనేవారు పిల్లారా ఏమి చేస్తారంటే వీరు చేస్తున్న యొక్క పిల్లారా ఆచారములను ఈ యొక్క ఆత్మీయ ప్రచారం అంతయు కూడా ఇది దేవునికి విరోధముగా ఉన్నదని తెలంచి పిల్లారా వారందరూ కూడా సంఘ సంస్కర్తన కాలమును వారు తీసుకుని వచ్చారు. దీనిని మతోధరణ కాలముగా రిఫర్మేషన్ పీరియడ్గా దీనిని మనం చూస్తూ ఉన్నాము. ఇది పిల్లలు మీరు గమనించినట్లయితే క్రీస్తు శకము 16వ శతాబ్దము నుండి 18వ శతాబ్దం వరకు మత సంస్కరణ సంఘ సంస్కరణ ఉద్యమముగా ఇది ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 5వ సంఘము సార్దీసు సంఘానికి సాదృశ్యముగా ఉంచున్నది. సార్దీసు సంఘ కాలముకు వచ్చేటప్పటికి సంఘములో సమాజములో ఉన్న పాపేక్షలన్నిటిని తీసివేసి సంఘములో ఒక ఆత్మీయ మేలుకొలుపు కొరకు పిల్లారా సంఘ సంస్కర్తలు ఉద్భవించిన కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి పిల్లారా మరి మన భారతదేశ స్వాతంత్రము కొరకు అనేకమైన పిల్లారా స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా ఎట్లాగైతే స్వతంత్రము కొరకు వారు ప్రయాసపడి ప్రాణాలను అర్పించి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు, అట్లాగే ప్రపంచంలో పిల్లారా క్రీస్తు శకము 16వ శతాబ్దము నుండి 18వ శతాబ్దం వరకు పిల్లారా 16వ శతాబ్దము నుండి 18వ శతాబ్దం వరకు సంఘాన్ని పిల్లారా సంస్కరించడానికి సంఘములో మరలా కొత్త నీరు ద్వారా ఆత్మీయముగా వారిని బలపరచడానికి సంఘ సంస్కర్తలు ఉద్భవించిన కాలముగా ఈ సార్దీసు కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే దీనిని పిల్లారా రిఫర్మేషన్ పీరియడ్ అని పిలుస్తూ ఉంటారు సార్దీసు సంఘాన్ని. అట్లాగే 6వ సంఘం మీరు గమనించినట్లయితే ఫిలదెల్ఫియా సంఘము. ఈ ఫిలదెల్ఫియా సంఘములో పిల్లారా గడచిన క్రీస్తు శకము 19వ శతాబ్దము మరియు 20వ శతాబ్దము ఇది ఆత్మీయ మేలుకొలుపు కలిగిన కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ప్రాణాలు అర్పించి రిఫర్మేషన్ చేసి పిల్లారా మతోధరణ ఉద్యమాన్ని వారు ముందుకు నడిపించారు. వారు కనుమరుగా అయిపోయారు. కానీ పరిశుద్ధ గ్రంథము పిల్లారా వెలుగులోనికి వచ్చిన కాలమే ఫిలదెల్ఫియా కాలం. ఈరోజు మనం చదువుతున్న యొక్క బైబిల్ మన దగ్గర ఉందంటే పిల్లారా ఆ రిఫార్మర్స్ చేసిన వారి యొక్క కష్టము, వారు చేసిన యొక్క విప్లవాత్మకమైన యొక్క ఉద్యమముల ద్వారా ఈరోజు బైబిల్ మనకు వచ్చింది.
ఈ బైబిల్ లోకంలోనికి వచ్చినది మొదలుకొని మీరు గమనించండి, క్రీస్తు శకము 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఇది ఒక ఆత్మీయ మేలుకొలుపు కలిగిన కాలముగా, ఇది ఒక వెలుగుకు సంబంధించిన కాలముగా దీన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్ ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చినదో, ప్రతి విశ్వాసునిక చేతిలో బైబిల్ ఉన్నదో, ఇందులో ఉన్న సత్యమును ప్రతి ఒక్కరూ కూడా అర్థము చేసుకోవడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని అర్థము చేసుకుని తమ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే కాలమే ఈ ఫిలదెల్ఫియా కాలము. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ 21వ శతాబ్దం మీరు గమనించండి, లవోదికీయ కాలము. ఇది దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉన్న కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది దీని ఏమంటారంటే చివరి గడియ, లేక చివరి రోజులు, ఆఖరి రోజులు, లేక దుర్దినాలు, అంచెపు దినాలని పిలుస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ కాలమే ఈ యొక్క పిల్లరా చివరి కాలముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ 21 శతాబ్దాల గురించి మనం చూస్తాం. అపోస్తుల కాలమును మొదటి శతాబ్దముగా, ఎఫెసు కాలముగా మనం చూస్తాం. 2వ శతాబ్దం క్రీస్తు శకము 2వ శతాబ్దం 3వ శతాబ్దము సొర్రమా కాలముగా, శ్రమలను హతసాక్షులుగా దేవుని బిడలు ఎటువంటి రీతిగా మార్చబడ్డారో ఆ కాలముగా మనం చూస్తాము. 3వది సంఘముగా పెర్గమా సంఘమును మనం చూసాము. ఇది దుర్బోధల చేత సంఘములో ఉన్న పాపము, సమాజంలో ఉన్న పాపం అంతా కూడా సంఘములోనికి ఎటువంటి రీతిగా చొరబడి ఉన్నదో క్రీస్తు శకము 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు ఎటువంటి రీతిగా సంఘము పాడైపోయినదో మనం చూసాము. 4వదిగా మనం గమనించినట్లయితే తుతేరా సంఘము. ఇది క్రీస్తు శకము 7వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు కలిగిన కాలంగా మనం చూసాము. ఎప్పుడైతే దుర్బోధలు ఈ సమాజంలో ఉన్న పాపపు భ్రష్టత్వము సంఘములోనికి వ్యాపించిందో, సంఘమంతయు కూడా పిల్లారా చీకటిలోనికి, అంధకారంలోనికి ప్రవేశించిన కాలముగా ఈ 4వ సంఘం తుతేరా మనం చూసి ఉన్నాము. 5వది మనం గమనించినట్లయితే పిల్లారా చీకటిలోనికి వెళ్ళిపోయిన సంఘమును, దేవుని బిడలను పిల్లారా ఆ అంధకారములో నుంచి వారిని విడిపించడానికి సంఘ సంస్కర్తనులు, రిఫార్మర్స్ అనేవారు లేవనెత్తిన కాలముగా, సార్దీసు సంఘముగా దీన్ని మనం చూసాము. ఇది క్రీస్తు శకము 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు జరిగింది. ఎప్పుడైతే సంఘ సంస్కర్తలు ఈ సంఘములో ఉన్న తప్పుడు మీదకును, సమాజంలో ఉన్న ఈ తప్పు బోధల మీదకును వారు తిరుగుబాటు చేసుకుని మొదలుపెట్టారు. దేవుని యొక్క వాక్యము, బైబిల్ అనేది బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయముగా మేల్కొల్పబడాలని ఫిలదెల్ఫియా కాలాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ క్రీస్తు శకము 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు. ఈ 21వ శతాబ్దంలో వాక్యము మీ చేతికి ఇవ్వబడినది. వాక్యములో ఉన్న సత్యాలు, అర్థాన్ని మీరు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున పిల్లారా ఈ అంత్యకాలములో, ఈ చివరి కాలములో పిల్లారా మనం ఉంటూ ఉన్నాం. మనము ఈ 7 సంఘముల ద్వారా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ 7 సంఘములలో పిల్లారా 7 వర్తమానములను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. మరి వాటిని మనము చూడడానికి సమయం సరిపోతుందో లేదో తెలియదు, కానీ ఒక 2 సంఘాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. 7 సంఘములలో పిల్లారా గమనించండి. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘమును గురించి మీరు ఆలోచన చేసినది పిల్లారా, ఈ సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన యొక్క వర్తమానాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మీద సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపనివ్వనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనిగొట్టువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి
అలయ లేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి సంఘమును మీరు గమనించినట్లయితే పిల్లారా, మొదటి వ్యక్తులకు, దేవుని విశ్వాసులకు దేవుడిచ్చుచున్న సందేశం ఏమిటి అంటే, ఈ ఎఫెసు కాలంలో పిల్లారా, ఎఫెసు కాలంలో సంఘము ఎప్పుడైతే పిల్లల ప్రారంభించబడినదో అపోస్తులు దేవుని పరిచర్యని ఎంతో వారు చేయడం మొదలుపెట్టారు, ఎంతో ప్రయాసపడి వారు చేయడం మొదలుపెట్టారు. అయితే పిల్లలు మీరు గమనించండి, యేసు ప్రభు వారు ఆయన ఆరోహణమైన వెంటనే వారు పరిచర్య ప్రారంభించారా, లేక కొంతకాలమైన తర్వాత ప్రారంభించారా? అపోస్తులు యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన వెంటనే తర్వాత రోజు నుంచే వారు పరిచర్య ప్రారంభించారా, లేదంటే కొన్ని దినాల తర్వాత వారు ప్రారంభించారా? అమ్మా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించారు, పునరుద్ధానుడై వెళ్ళిపోయారు. అయితే ఆయన 40 రోజులు తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. అయితే ప్రభువారు అన్నారు, మీరు నా నామము నిమిత్తము వెళ్ళి నా సువార్తను ప్రకటించి నా నామములో బాప్తిస్మములు ఇచ్చి మీరందరూ కూడా వారిని విశ్వాసులుగా మార్చండి అని చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆయన పునరుద్ధానుడైన వెంటనే వారు ప్రారంభించారా, లేక యేసు ప్రభువు పునరుద్ధానుడైన 40 రోజుల తర్వాత ప్రారంభించారా? బైబిల్ చెప్తుంది కదా, ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు అంటండి. ఈ 40 రోజులు కూడా తన ప్రత్యక్షతను కనపరుచుకున్న తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడో అప్పుడు వారు పరిచర్యను ప్రారంభించారు. వెంటనే వారు ప్రారంభించలేకపోయారు. ఎందుకనంటే ఈ దేహముతో ఈ జ్ఞానము చేత దేవుని పరిచర్య చేయడానికి వారికి సిద్ధపాటు లేదు, వారికి టాలెంట్ లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో అప్పుడే వారు పరిచర్యను ప్రారంభించారు. ఇక్కడ ఎఫెసు కాలంలో అపోస్తుల యొక్క స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసమైన మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవునిలోనికి మనం వచ్చాం. దేవునిలో బాప్తిస్మం పొందుకొని రక్షింపబడ్డాం. రక్షింపబడిన మనము పిల్లారా గమనించండి, కేవలం పాస్టర్ గారు ఏదో నీటితో చిలకరించడం ముంచడం మీకు బాప్తిస్మం ఇస్తాడు. నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నువ్వు రక్షింపబడడం. యేసు ప్రభువారు కూడా అన్నారు, ఎవడైతే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తాడో వాడే రక్షింపబడతాడు. మన బాప్తిస్మం తీసుకుని కొన్ని సంవత్సరాలు అయిపోవచ్చు, చిలకరింపో మనుషుడు బాప్తిస్మో ఏదో బాప్తిస్మం తీసుకుని కొన్ని సంవత్సరాలు అయిపోవచ్చు. కానీ దేవుడిలో నీవు ఆత్మీయముగా ఇంకా జన్మించకపోతే, ఆత్మీయముగా ఇంకా నీవు క్రియలా దేవుని యొక్క శక్తిని పొందుకోలేకపోయినట్లయితే ఈ ఎఫెసు సంఘమునకు విధించిన యొక్క హెచ్చరికని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే పిల్లారా, ఎఫెసు సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధకులనియు నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుతిని. అయినను మొదట నీకు ఉండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటులో నుండి తీసివేస్తును. అయితే ఆ ఒక్కటి నీలో ఉన్నది నికోలయత్తుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు.
నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి కలిగిన ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపను. ఈ మొదటి సంఘములో పిల్లరా, ఎఫెసు సంఘములో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనము పిల్లరా దేవునిలోనికి వచ్చిన తర్వాత మన యొక్క ఆత్మీయ ప్రయాణము, మన ఆత్మీయ జీవితము అది ముందుకే కొనసాగాల కానీ వెనకకు వెళ్ళకూడదంటే. కానీ చాలామంది మనం చేసే పిల్లల తప్పేమిటి అంటే, మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకోవడానికంటే మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అదే స్థితిలో కొంతమంది ఆపివేస్తారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీ ఆత్మీయ ప్రయాణంలో నీవు ముందుకు కొనసాగే స్థితిలోనే ఉండాలి కానీ నీ ఆత్మీయ జీవితాన్ని మధ్యంతరంలో నీవు ఆపేయకూడదు, మళ్ళా నీవు వెనక్కు వెళ్ళకూడదని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఎందుకు పనికిరాని వారుగా ఉన్న మనలను పిల్లారా తన యొక్క సొత్తుగా, తన బిడలగా ఆయన మార్చుకుని ఉన్నాడు. ఆయన బిడలగా మార్చబడిన మన యొక్క జీవితాలు ఆయనను పిల్లల సంతోషపెట్టే రీతిలోనే మన యొక్క ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్ళాలి కానీ మధ్యంతరములో మన జీవితాలను మనము నిలిపివేసుకోకూడదనే సత్యాన్ని ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అయినప్పటికీ ఈ ఎఫెసు సంఘముతో, ఈ ఎఫెసులో ఉంటున్న వ్యక్తిత్వం కలిగిన విశ్వాసులతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, నీ స్పిరిచువల్ లైఫ్ నువ్వు ప్రక్కన పెడుతూ ఉన్నావు, అది నీవు సరి చేసుకొని మారు మనస్సు పొంది, ఇక్కడ మనం చూస్తున్న మాట మారు మనస్సు పొంది నీవు విడిచిపెట్టిన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరలా ప్రారంభించు అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈ రోజున పిల్లారా, దేవుల్లో నేను రక్షింపబడ్డాను, దేవుల్లో నేను మారు మనసు పొందుకున్నాను. మారు మనసు అనేది పిల్లారా ఒకసారి మనం పొందుకొని విడిచిపెట్టడం కాదంటే, మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మరలా మనం పడిపోతూ ఉంటాం. ఆ పడిపోయిన ప్రతి స్థితిలో, సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా తిరిగి మన యొక్క మనస్సును మార్చుకుంటూ, మారు మనసు అంటే మన మనస్సును మార్చుకోవాలి. మన మనస్సును మార్చుకుంటూ మరలా మనం ఎప్పుడైతే పిల్లారా మన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉన్నామో, నీ క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ పనులను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ తలంపులను దేవుడు ఎరిగి ఉన్నాడు, నీకు దేవుడు తప్పగా సహాయం చేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప ఆధిక్యతను పిల్లారా ఎఫెసు సంఘానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మారు మనస్సు కలిగి మీరు ఉండండి అని మాట చెప్తున్నాడు. ఒక విషయంలో ఈ సంఘాన్ని మళ్ళా అప్రిషియేట్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాడు. ఏమిటి అంటే, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఏమిటి యొక్క నికోలయతు? ఈ మాట పిల్లలు ఎక్కడ రాయబడినది? అట్లాగే మళ్ళా పెర్గమా సంఘంలో కూడా ఈ నికోలత క్రియలు అని రాయబడుతున్నది. ఇది ఏమిటి అని మీరు ఆలోచన చేసినట్టు పిల్లారా, నికోలయతుల క్రియలు అనగా ఏమిటి అంటే పిల్లారా తప్పు బోధనలు, పిల్లారా అబద్ధపు మాటలని పిల్లారా అర్థమిస్తూ ఉన్నది. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, పాత నిబంధన కాలంలో పిల్లారా దేవుడు చెప్పిన ప్రవచనములను, దేవుడు చెప్పిన మాటలను వక్రీకరించి తన స్వప్రయోజనం కొరకు పిల్లారా మాట్లాడిన ప్రవక్త ఎవరండి? బిలాము. ప్రవక్త అయిన బిలామును మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ ప్రవచనములైతే మాట్లాడమన్నాడో, ఏ మాటలైతే చెప్పి ఉన్నాడో వాటిని తన యొక్క స్వార్థపూరితమైన మాటలుగా మార్చివేసుకొని పిల్లారా లోకానుసారమైన పిల్లారా ఆ యొక్క ఐశ్వర్యమునకు, సంపదకి ఆశపడి ఏమి చేశాడంటే, దేవుని దృష్టిలో అబద్ధ బోధకుడిగా పేరును సంపాదించుకున్న ప్రవక్తే బిలాము. ఇది గమనించండి పిల్లారా, ఈ నికోలయతు అనే ఒక వ్యక్తి కూడా అపోస్తల కాలములో నేనే క్రీస్తు అని చెప్పుకునే ఒక అబద్ధ బోధకుడు. అంటే నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను అని చెప్పుకుంటూ ప్రజలను మోసము చేస్తూ
ప్రజలను తప్పు త్రోవను పట్టించే ఒక అబద్ధ బోధకుడు నికోలాయితు. ఇతని క్రియలన్నీ కూడా ఎట్లా ఉండేయంటే తన యొక్క స్వార్థపూరితమైన ఎదుగుదల కొరకు, తన యొక్క స్వలాభముల కొరకు దేవుని వాక్యాన్ని మార్చి తాను ఆర్థికంగా బలపడిన వ్యక్తిగా యొక్క నికోలాయితును గూర్చి మరి బైబిల్ నిఘంటువులో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా ఇటువంటి నికోలాయితు కలిగిన బోధకులను చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అంటూ ఉంటారు, మా ప్రార్థనా కూడికకు, మా స్వస్థత కూడికకు వచ్చినట్లయితే, మా స్వస్థశాలకు వచ్చినట్లయితే పిల్లలు పుట్టలేని వారికి పిల్లలు పుడతారని చెప్తూ ఉంటారు. కొంతమంది మా యొక్క మందిరానికి వచ్చి ఇన్ని వారాలు తప్పగా వచ్చి ప్రార్థనలో మీరు పాల్గొనుంటే మీ కుటుంబ బాధలు పోతాయని చెప్తూ ఉంటారు. పిల్లారా, ఈరోజు విశ్వాసులు గమనించాలి, మానవుని యొక్క బలహీనతలు పిల్లారా వారు తెలుసుకొని ఆ బలహీనతలను బట్టే ఏం చేస్తారంటే విశ్వాసుల యొక్క మానసిక స్థితిని వారు ఆకర్షించే రీతిలో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. చాలామంది మీరు చూడండి పిల్లారా, ఎక్కడెక్కడో పరిగెట్టుకుంటూ వెళుతూ ఉంటారు ప్రార్థనలకి. దేవుని మందిరం మనకున్నది, ఆ మందిరానికి ఆదివారం రామంటే ఎవరో రారు. ఏ అంటే అంత రాజకీయం అండి, ఎవరు కూడా ఆత్మీయత ఉండదు. మీరు వచ్చి ఆత్మీయముగా లేనప్పుడు ఆత్మీయత మందిరంలో ఎక్కడ కనబడుతుంది? ఈ రోజున పిల్లారా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంటున్నది. ఆ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జీవితాలతో మేము రక్షింపబడుతూ ఉన్నాము, మేము దేవుని యొద్దకు చేర్చబడుతూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాము. కానీ మన యొక్క స్థితి ఎటువంటి రీతిలో ఉంటున్నది? ఇవి రక్షణ పొందుకున్నావు, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉన్నావు, కానీ మార్పు లేని స్థితిలో నీవు ఉంటున్నట్లయితే, మార్పు లేని జీవితంతో నీవు జీవించుచున్నట్లయితే పిల్లారా, దేవుడు నిన్ను తన రాకడలో తన సన్నిధానంలో చేర్చుకో. మారు మనస్సు కలిగి ఉండాలి పిల్లారా. రెండవది, తప్పుడు బోధకులను మనం ఎవరో గ్రహించి పిల్లారా అటువంటి వారికి మనము దూరముగా ఉంటూ మన సొంత దేవుని మందిరములో మనం ఎప్పుడైతే ఆత్మీయముగా బలపడుతూ ఉన్నామో పిల్లారా, మన ద్వారా మన సంఘము ఆత్మీయతలో ముందుకు కొనసాగుతూ ఉన్నదనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం పిల్లారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము పిల్లారా 13వ వచనము నుండి 15వ వచనం వరకు మీరు గమనించినట్లయితే చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రులను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషమును ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారి క్రియలను చొప్పున వారికి అంతము కలుగును. 7 దినాల్లో పిల్లలు మనం గమనించండి, చాలా మంది అబద్ధ బోధకులు ఈ వెలుగుదూత వంటి పిల్లల స్థితిలో మన మధ్యలోనికి వచ్చి పిల్లారా మనలను పిల్లలు ఏం చేస్తున్నారంటే మన యొక్క విశ్వాసము నుంచి మనలను త్రప్పిస్తూ ఉన్నారు, మన యొక్క భక్తి జీవితం నుంచి మనం త్రప్పిస్తూ ఉన్నారు. మన యొక్క పిల్లారా క్రియలు, మన యొక్క స్థితిని మనం మొదటి బాప్తీసును పొందుకుని రక్షింపబడినప్పుడు మనము దేవునితో ఉన్న యొక్క సంబంధమును, ఆ సహవాసమును వారు దొంగిలించి వారు ఏం చేస్తున్నారంటే పిల్లారా వారి యొక్క స్వప్రయోజనం కొరకు మనల్ని తప్పు ద్రోవను వారు పట్టిస్తూ ఉన్నారు. కనుక ఎఫెసు సంఘము ఇక్కడ దేవాదేవుడు అభినందిస్తున్నాడు. ఎందుకంటే నీవు చెడు క్రియలను, అబద్ధ బోధకులను, నిఖిల యొక్క క్రియలను మీరు విసర్జించి ఉన్నారు. ఈ ఒక్కటి విషయంలో నేను మిమ్మల్ని చూచి సంతోషిస్తూ ఉన్నాను. అయితే మీరు మీ మొదటి ప్రేమను మీరు కోల్పోయారు.
ఇది దేవునిలోనికి వచ్చినప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితం ఎటువంటిది, మీ ఆత్మీయ పిల్లల స్థితి ఎటువంటి రీతిగా ఉన్నదో అది ప్రస్తుత కాలంలో అది క్షీణించిపోయినదని ఒక లోపమును పిల్లారా ఇక్కడ ఎఫెసు సంఘము మీద దేవాతి దేవుడు మోపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రేపటి దినాన దేవుడు వచ్చినప్పుడు మన యొక్క పిల్లారా జీవితంలో ఎఫెసు సంఘం వంటి స్థితిలో తప్పుడు బోధనలు ఖండించిన వారముగా మేము ఉన్నామండి, మేము దేవుని నిజముగా ఆరాధించామండి అని మనం చెప్పుకుంటూ మార్పు లేని స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ మొదటి ప్రేమను నీవు కోల్పోయి ఉన్నావు కనుక నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని నేను నీ దగ్గర నుండి తీసివేస్తున్నా. నీ దగ్గర ఉన్న నీ యొక్క ఆత్మీయ దీపస్తంభాన్ని నేను తీసివేసి నేను నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను. దేవుని రాకడలో పిల్లారా ఆయన విడిచిపెట్టాడు అనుకోండి పిల్లారా, ఆ సమయంలో ఎటువంటి పిల్లారా వినాశనం మనకు కలుగుతుందో మనకు తెలుసు. మరి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన దీపస్తంభాన్ని ఇంకను ప్రజ్వలింపజేసుకుంటూ సిద్ధపాటు కలిగిన స్థితిలో మనం ఉండాలి, కానీ ఆ దీపస్తంభాన్ని మన దగ్గర నుండి పెరిగి వేసుకునే స్థితిలో మన యొక్క జీవితాలు ఉండకూడదు. ఇక్కడ దీపస్తంభం దేనికి సాదృశ్యం అంటే మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. మీరు గమనించండి, మనం మరణించినప్పుడు మన ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేర్చబడుతుందని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే ఆత్మ అనేది దేవుడు పెట్టు దీపము. అటువంటి యొక్క వెలుగు దీపాన్ని, ఈ వెలుగు స్తంభం మీద ఉన్న యొక్క వెలుగు దీపాన్ని మనం ఆర్పివేసుకోకూడదండి. అది దేవుని రాకడ వరకు ఎప్పుడైతే మనం వెలిగించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఉన్నామో ఆయన సంతోషిస్తూ ఉన్నాడంట. ఆయన మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏమిటంటే నీ వెలుగు దీపాన్ని, నీ వెలుగు స్తంభం మీద ఉన్న దీపాన్ని దేవుడు చూచి నేను అంటున్నాడు, నీకు జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. ఈ జీవ వృక్ష ఫలములను భుజించగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆదాము అవ్వలు ఏ చెట్టు వృక్ష ఫలములు వారు తిన్నారండి అమ్మా? మరి జీవవృక్ష ఫలాలు వారు తింటే వారు బ్రతుకు ఉండాలి కదా. వారు కూడా మరి పరదేశంలో నుంచి పరలోకానికి వారు చేర్చబడాలి కదా. మరి ఆదాము అవ్వలతో దేవుడు అన్నాడు, మీరు నిత్యంగా ఈరోజు చచ్చిపోయారు. వారు చనిపోయారు. ఎందుకనంటే మీరు గమనించండి పిల్లారా, దేవుడు పిల్లారా ఆయన సృజించడానికి ఏదైనా త్రోటలో అపవాదైన సాతాను యొక్క మాట విని వారు పిల్లల యొక్క జీవవృక్ష ఫలమును తిన్నామని భావించారు, కానీ వారు నిజముగా పిల్లరా ఏ ఫలమును వారు భుజించారంటే కేవలము తమ యొక్క ఆత్మదీపమును ఆర్పివేసుకునే ఫలములే వారు భుజించారు, కానీ జీవవృక్ష ఫలములను వారు భుజించలేకపోయారు. నిజంగా వారు జీవవృక్ష ఫలములను దేవుని చేత వారికి అవి ప్రసాదించబడినట్లయితే వారి నిత్యత్వములోనికి ప్రవేశించారు. కానీ ఆదాము అవ్వలకు అవకాశము లేదు. వారు చేస్తున్న యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి, దేవుడు ఇచ్చిన యొక్క మాటను వారు అతిక్రమించడం ద్వారా బట్టి వారు నిశ్చయముగా మరణ స్థితిలోనికి వారు ప్రవేశించారు, కానీ నిత్యత్వములోనికి వారు ప్రవేశించలేకపోయారు. కానీ దేవుడు గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిత్యత్వములోనికి ప్రవేశించగలిగిన ఆ జీవవృక్ష ఫలములను నేను మీకు అనుగ్రహించును, నేను మీకు భుజింపనింతునని వాగ్దానం ఇస్తున్నాడు పిల్లరా. అటువంటి ఆధిక్యతను మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసు సంఘము స్థాపించబడిన అపోస్తల కాలమునకు సాదృశ్యముగా, మొదటి శతాబ్దమునకు సాదృశ్యముగా, క్రీస్తు శకము మొదటి శతాబ్దమునకు సాదృశ్యముగా ఉంచున్నది. అయితే ఈ సంఘమును బట్టి మనము నేర్చుకోవాల్సిన వర్తమానం ఏమిటి అంటే మన క్రియలను దేవుడు చూస్తూ ఉన్నాడు, మన యొక్క స్థితిగతులను దేవుడు చూస్తూ ఉన్నాడు, మన యొక్క కలిగిన తలంపులను దేవుడు ఎరిగి ఉన్నాడు, మన ప్రతి విషయాన్ని ఆయన తెలుసుకుని ఉన్నాడు. కనుక మనము పిల్లారా మన యొక్క మొదటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోకుండా, దేవుని పట్ల మనం చూపిస్తున్న మొదటి ప్రేమను కోల్పోకుండా మన జీవితాన్ని మనం బలపరుచుకుంటూ మారు మనస్సు కలిగి పిల్లారా దేవుని చెత్తలో మనము పిల్లారా చేరి నిజమైన దేవుని వాక్యాన్ని మనం గ్రహించి నిజమైన దైవ సేవకుల ద్వారా మనం ప్రార్థన చేసుకుంటూ మన యొక్క సహవాస జీవితాలను ఎప్పుడైతే మనం బలపరుచుకుంటూ ఉన్నామో దేవుడు మిమ్మల్ని పిల్లారా
ఈ ఎఫెసు సంఘముతో చెప్పిన రీతిగా నీ యొక్క దీపస్తంభాన్ని దేవుడు చూచి నిన్ను జీవవృక్ష ఫలమును ఇచ్చు స్థలములోనికి నడిపింపజేసి నేను నిత్యత్వంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. అటువంటి ప్రియులారా ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని మొదటి సంఘం ద్వారా నేను మీకు మనం చేస్తున్నాను. రెండవదిగా నేను చెప్పుగిస్తాను. రెండవ సంఘముగా మనం గమనించినట్లయితే ప్రియులారా స్మరణ సంఘమును మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రియులారా ఏ కాలంలో జరిగిందండి? క్రీస్తు శకము రెండవ శతాబ్దం మరియు 3వ శతాబ్దం. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఎఫెసు సంఘం అనగా ఫస్ట్ సెంచరీ, క్రీస్తు శకం మొదటి శతాబ్దం. అట్లాగే పిల్లారా సుర్మా సంఘం అనగా పిల్లారా క్రీస్తు శకము 2-3 శతాబ్దాలను గుర్తుపెట్టుకోండి. మూడవది మీరు గమనించినట్టు పెర్గము అనే సంఘము. ఇక్కడ నుంచి మీరు ఈవే నెంబర్స్ కౌంట్ చేసుకోండి. 4 నుంచి 6, 4 నుండి 6 క్రీస్తు శకము 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు పెర్గము సంఘము. తుతేరా సంఘం అనగా గమనించండి, మళ్ళా ఈ 6 నెంబర్స్కి వెళ్ళాలి. 7వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు క్రీస్తు శకము 7వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు తుతేరా సంఘము. 5వది సార్దీసు సంఘము. మరలా ఈవెన్ నెంబర్స్ రండి, 16 నుండి 18 వరకు, 16 నుండి 18 వరకు పిల్లారా సార్దీసు సంఘము. ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘం అనగా మరలా 2, 18 అయిపోయింది కాబట్టి 19 మరియు 20వ శతాబ్దముగా మనం చూస్తున్న ఫిలదెల్ఫియా సంఘము. 7వది లవోదికయ సంఘము. ప్రస్తుత కాలము 21వ శతాబ్దం. ఫస్ట్ సెంచరీ గుర్తుపెట్టుకోండి. తర్వాత 2, 3, 1 ఒక సంఘానికి సాదృశ్యం. 4, 6 మరొక సంఘానికి సాదృశ్యం. 7 నుండి 15 ఒక సంఘానికి సాదృశ్యం. 16 నుండి 18 ఒక సంఘానికి సాదృశ్యం. 19 మరియు 20 ఒక సంఘానికి సాదృశ్యం. 21వ సెంచరీ ప్రస్తుత కాలం ఒక సంఘానికి సాదృశ్యం. మంచి పిల్లరా, రెండవది సుర్ణమ సంఘమును గురించి మనము క్లుప్తంగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఈ సంఘమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ సుర్ణమ అనే మాటకు అర్థం ఏమిటి అంటే పిల్లరా బోలము అని అర్థం. అంటే బోలం అనే మాట బైబిల్లో 2 సందర్భాలు మనం చూస్తాం. ఒకటి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానం తీసుకొచ్చిన బహుమానంలో ఒకటిగా మనం చూస్తాం. అట్లాగే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత కూడా ఆయన మృతదేహానికి కొన్ని సుగంధ ద్రవ్యాలను పూసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఆయన చనిపోయినప్పుడు ఇదే బోలమును తిరిగి ఆయన దేహమునకు రాశారని. స్వర్ణమ అనే సంఘం అనే మాటకు బోలము అని అర్థం. అంటే గమనించండి, ఈ సువాసనను వెదజల్లే యొక్క ద్రవ్యమును మీరు గమనించినట్లయితే ఇది ముక్కుకు ఎటువంటి వాసనను అందిస్తుందండి అమ్మా? మనం పూసుకునే యొక్క సెంట్స్ యొక్క పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా మన ముక్కుకి ఎటువంటి సువాసన మనం పొందుకుంటామండి? మంచి సువాసన మనకు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అయితే అదే సువాసన, అదే పెర్ఫ్యూమ్ను పిల్లలు, అదే సెంట్ను మనం నోటికి తాకామనుకోండి, ఎట్లా ఉంటుందమ్మా? చేదుగా వగరుగా అనిపిస్తుంది. అంటే మన ముక్కుకేమో అది సువాసన వెదజల్లుతుంది. అదే పదార్థము, అదే ద్రవ్యం పిల్లారా మన యొక్క నోటికి మాత్రం ఎలా ఉందండి? చేదుగా ఉంటున్నదండి. సుర్ణమ అనే సంఘమును కూడా మీరు గమనించండి. ఈ సంఘము పిల్లారా ఎంతో శ్రమలతో నింపబడిన సంఘం. ముందే మీకు చెప్పాను నేను, అపోస్తులు ఎన్నో శ్రమలు, హింసలు, హతసాక్షులుగా మార్చబడిన కాలముగా ఈ సుర్ణమ సంఘము ఉన్నదని నేను చెప్పాను మీకు. అయితే గమనించండి, అపోస్తులు పొందుకున్న కష్టాలు, ఆ శ్రమలు, ఆ హింసలు, ఆ హతసాక్షులన్నీ కూడా మీరు గమనించండి, సంఘములో ఉన్న విశ్వాసులకు అది ఒక చేదు అనుభవముగా ఉన్నప్పటికీ, అదంతా కూడా విశ్వాసులందరికీ కూడా ఒక బాధను కలిగించే సందర్భముగా ఉన్నప్పటికీ దేవుడి దృష్టిలో మాత్రం అది సువాసనను వెదజల్లే ఒక మంచి కార్యముగా దేవుడు పొందాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా మన ఇంట్లో చనిపోయారు అనుకోండి, మరి ఆ కుటుంబానికి అది ఒక చేదు అనుభవం. ఆ కుటుంబ సభ్యుల్లో వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు బాగా చనిపోయాడని నవ్వుకుంటారు, లేక ఏడుస్తారు, దుఃఖపడతారు. ఎందుకంటే తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడని ఏడుస్తూ ఉంటారు.
నేను గమనించండి, చనిపోయిన వ్యక్తి నిజముగా దేవుని విశ్వాసి అయితే చనిపోయిన వారు దుఃఖిస్తారు, బాధపడతారు. కానీ దేవుడు పిల్లరా పరలోకంలో ఏం చేస్తాడంటే సంతోషిస్తాడంట. ఎందుకంటే నిజంగా ఆ వ్యక్తి మంచి విశ్వాస జీవితాన్ని జీవించి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ నా యందు ఒక మంచి జీవితాన్ని ఆయన జీవించాడు కనుక ఆ వ్యక్తి మరణం కుటుంబానికి చేదు అనుభవం అప్పటికి దేవుని దృష్టిలో సువాసనను వెదజల్లే ఒక పరిమళ ధూపముగా, ఒక సంతోషకరమైన కార్యముగా ఉంచి ఉన్నదండి. అందుకని మీ అందరూ తెలిసిన ఉపమానమే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక విశ్వాసి మరణిస్తే దేవునిలో పరలోక రాజ్యంలో ఒక గొప్ప పండుగ చేసుకుంటారంటే వాళ్ళందరూ దేవదూతలు అందరూ. చనిపోయిన వ్యక్తి మంచిగా పోరాడాడు లోకంతో, దేవుని బిడగానే ఆయన జీవిస్తూ ఆయన ప్రాణం విడిచే వరకు కూడా దేవుని బిడగానే ఆయన ఉన్నాడు కనుక అతని యొక్క మరణం పిల్లరా పరలోక రాజ్యములో ఒక పండుగ దినముగా వారు ఆచరిస్తారంటే దేవతలు. ఈ రోజున మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ యొక్క స్వర్ణమా సంగమతో పిల్లరా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది మనకు సమాజానికి అది ఒక చేదుగా, ఒక పిల్లల బాధగా ఉన్నప్పటికీ అతని యొక్క విశ్వాస సంబంధమైన జీవితాన్ని బట్టి అక్కడ పరలోకములో పిల్లల సంతోషము కలుగుతూ ఉన్నదనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ సంఘమునకు ఒక ప్రత్యేకత ఉంది పిల్లరా. అదేమిటని మీరు ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సంఘమును ఒక్క మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని గద్దించలేదు. ఎక్కడ కూడా మీరు ఎలా ఉండాలి అలా ఉండాలని ఒక మాట ఈ యొక్క సంఘముతో మాట్లాడలేదు. ఈ సంఘాన్ని అభినందించాడు. ఈ సంఘానికి ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే చూడండి పిల్లరా, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము పిల్లలు మీరు గమనించినట్లయితే ఇందులో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి, స్వర్మలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడున ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులను ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను, అయినను నీవు నీ శ్రమను నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు. అయినప్పుడు దేవుడు ఏమన్నాడండి, నీవు ధనవంతుడవే. ఈ 2వ సంఘముతో పిల్లల పరిశుద్ధాత్మ చూడాలి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. మనం ఈ లోకంలో కష్టపడుతూ ప్రయాసపడినట్టయితే దేవుడు ఏమంటున్నాడంటే నీవు ధనవంతుడు అంటున్నాడు. ఇది ఎలాగండి, ఈ లోకంలో మనకు మంచి ఐశ్వర్యం ఉండి, మంచి కుటుంబం ఉండి, అన్ని సదుపాయాలు మనకు ఉంటేనే మనం ధనవంతుడు కదా. కానీ ఇక్కడ స్వర్ణమా సంఘముతో ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, నీవు ఈ లోకములో నా కొరకు నీవు ఎన్ని శ్రమలు పొందుకున్నా, ఎన్ని కష్టాలు నువ్వు పొందుకున్నా, ఎన్ని అవమానాలు నువ్వు పొందుకున్నా, ఎంతమంది ద్వారా అయినా సరే నా నామము నిమిత్తము నీవు అవమానింపబరచబడినప్పటికీ నీ దరిద్రతను కూడా నేను చూస్తూ ఉన్నాను, నీవు ధనవంతుడని. మీ అందరూ తెలుస్తున్న ఒక ఉపమానం యేసు ప్రభువు చెప్పారు. ధనవంతుడు పేద లాజరు యొక్క ఉపమానంలో మీరు గమనించండి, వారిద్దరు కూడా మరణించారు. అయితే ధనవంతుడేమో నరకములో
ఆ భయంకరమైన శ్రమను పొందుకుంటూ ఎంతో పిల్లరా మనస్తాపముతో ఎంతో ఆ పిల్లరా బాధలను అనుభవిస్తూ భయంకరమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు ధనవంతుడు. కానీ లాజరుని మీరు గమనించండి, అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుంటూ సంతోషముతో అక్కడ సహవాసము చేస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా మీరు గమనించండి, సమాజ పరంగా మనం గమనించినట్లయితే ధనవంతుడే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. లాజరు భయంకరమైన దరిద్రతతో ఆహారం కూడా తినలేని పరిస్థితుల్లో లాజరు జీవించాడు. కానీ వారి యొక్క జీవితాలు, మరణం తర్వాత వారి జీవితాలను మీరు ఆలోచన చేసినట్లయితే రివర్స్ అయిపోయాయి. ఇక్కడ కాలు మీద కాలు వేసుకుని ఎంతో సుఖభోగములు అనుభవించి ఎంతో ఉన్నతమైన పేరు ప్రతిష్టలతో మంచి ప్రఖ్యాతి పొందుకున్న వారేమో నరకములో అలమటిస్తూ ఉన్నారు. ఈ సమాజంలో తినడానికే ఆహారం లేని పరిస్థితిలో దేవుని పట్ల భక్తి జీవితాన్ని జీవిస్తూ నీతిని కొనసాగించుకుంటూ యథార్థతతో జీవిస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఆ శ్రమలను కూడా సంతోషముగా భరించి దేవుని నిమిత్తము ఎవరైతే లోకములో శ్రమల పాలైపోయారో దరిద్రులుగా మార్చబడ్డారో వారు పరలోకములో మాత్రం ధనవంతులుగా మార్చబడ్డారు. అటువంటి ఆధిక్యతను దేవత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంట. చూడండి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలను భరింపకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరికి చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమల కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవుడిచ్చున్న వార్త. మీరు ఎప్పుడైతే నా నిమిత్తము వీటినన్నిటినీ కూడా నిందలన్నీ కూడా మీరు భరిస్తూ ఉన్నారో నేను మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తూ ఉన్నాను. పరలోకములో మిమ్మల్ని నేను వారసులుగా ఉన్నతమైన స్థితిలోనికి నేను మిమ్మల్ని మారుస్తూ ఉన్నాను. అయితే మీరు చేయవలసిన పని ఏమై ఉన్నదంటే మీరు ఇంకను ఈ లోకంలో జీవించుతున్న కాలం అంతా కూడా నమ్మకముగా, ఇక్కడ ఉపయోగించిన మాట, ఎన్ని మీకు కలిగినప్పటికీ సహనము కలిగి ఉండండి. మరి ముఖ్యముగా మీరందరూ కూడా మరణము వరకు, మీరు చనిపోయే వరకు కూడా నమ్మకముగా ఉండుము. ఎవరి యొక్క నమ్మకం ఉంచాలంటే దేవుని పట్ల, దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనము చేసే పిల్లల తప్పేమిటి అంటే మన ప్రార్థన మనకు నమ్మకం ఉండదు, మన మీద మనకు నమ్మకం ఉండదు, మన కుటుంబం మనకు నమ్మకం ఉండదు. కానీ దేవుడు అంటున్న మాట, నీవు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల పట్ల ఎటువంటి నమ్మకం మీరు కలిగి ఉన్నారు, కుటుంబం కలిగిన తర్వాత నీ కుటుంబం అంతయు నీ మీద ఎటువంటి నమ్మకం ఉంచి వారు నేను నమ్ముతూ ఉన్నారు, మీరు మరణించే వరకు కూడా, చనిపోయే వరకు కూడా దేవుని పట్ల మీరు నమ్మకం కలిగి ఉన్నారు. దేవుని పట్ల మనం నమ్మకము కలిగి ఉండడం ద్వారా ఆయన రాజ్యములోనికి మనలను చేరుస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన జీవ కిరీటమును అనుగ్రహిస్తాడు. మొదటి సంఘంతో అన్న మాట ఏమిటంటే మీ మనసును మార్చుకోనండి. మీ తొలి ప్రేమ అనగా మీరు మొదట్లో ఆత్మీయ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నారో ముందు కొనసాగండి అని చెప్పాడు. ఒకవేళ మీరు అటువంటి స్థితిలో లేనప్పుడు
నేను మీ దగ్గరికి వచ్చి మీ దీపస్తంభాన్ని తీసివేసి మిమ్మల్ని విడిచిపెడతానన్నాడు. ఒకవేళ మీరు మీ మనసులను మార్చుకొని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరుచుకున్నట్లయితే జీవవృక్ష ఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు మొదటి సంఘములో ఉన్న విశ్వాసులతో. ఇక రెండవ సంఘముతో చెప్తున్న మాట, నా నామము నిమిత్తము మీరు ఎన్ని శ్రమలు పొందుకున్నా, నా నామము నిమిత్తం మీరు ఎన్ని హింసలు పొందుకున్నా, ఎన్ని అవమానం పొందుకున్నా, మీ మరణము వరకు కూడా నా యందు మీరు నమ్మకం ఉంచండి. మనం మన యొక్క జీవితంలో దేవుడి పట్ల మనము చూపిస్తున్న యొక్క నమ్మకాన్ని మనం విడిచిపెట్టకూడదు. కొంతమంది నమ్మకాన్ని విడిచిపెట్టారు కనుకనే పిల్లారా వారు జీవ కిరీటములను పోగొట్టుకున్నారు. బైబిల్లో మనం చూస్తున్న చాలా ఉదాహరణలు, మీకు తెలిసిన చాలా ఉదాహరణలు ద్వారా బైబిల్లో చూస్తూ ఉంటారు. ఎంతో అనుభవపూర్వకముగా సొలొమోను మహారాజు కీర్తన రాసినవాడు, సామెతల గ్రంథం రాసినవాడు, ప్రసంగి గ్రంథం రాసినవాడు, పరమగీతముల గ్రంథం రాసినవాడు, ఎన్నో అనుభవపూర్వకమైన మాటలు చెప్పి దేవుడితో మన జీవితం ఎట్లా ఉండాలో ఒక ఎగ్జాంపుల్గా ఎన్నో మాటలు చెప్పాడు. కానీ అతను దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించలేకపోయాడు. బైబిల్ చెబుతూ ఉంది, సొలొమోను మహారాజు దేవుని కంటూ మొట్టమొదటి మందిరాన్ని కట్టించిన భక్తుడు, రాజు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ జీవ గ్రంథంలో, ఈ బైబిల్లో సుమారు 4-5 గ్రంథాలు రాసిన మహారాజు. కానీ మరణం వరకు కూడా పిల్లరా దేవుని పట్ల నమ్మకాన్ని చూపించలేకపోయాడు. మరణం వరకు కూడా దేవుని పట్ల నమ్మకం చూపించలేకపోయాడు. కనుకనే దేవుడు ఫలానా వ్యక్తికి జీవ కిరీటం అని చెప్పాడు పిల్లరా. ఆ జీవ కిరీటాన్ని అక్కడ సొలొమోను పోగొట్టుకున్నాడు. ఈ రోజున మనం ఆలోచన చేసుకోవాలి. మన యొక్క విశ్వాసమైన జీవితంలో పిల్లరా కొంతమంది అంటారు, ఏమండి ఎవరైనా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటే వారిని కామెంట్ చేస్తూ ఉంటారు, వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. నేను వాక్యం సెలవిస్తూ ఉంది, నా నిమిత్తం ఈరోజు నీవు ఎగతాళి చేయబడ్డావా? నా నిమిత్తం నా నామం నిమిత్తం ఈరోజు నువ్వు ప్రజల చేత నవ్వులు పాలయ్యావా? మిమ్మల్ని నేను ధనవంతులుగా మారుస్తూ ఉన్నాను. మిమ్మల్ని నేను మీ నమ్మకం కలిగిన జీవితాన్ని చూసి మీకు జీవ కిరీటాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అటువంటి గొప్ప వాగ్దానం పిల్లరా మనం సంపాదించుకోవాలి. అలనాడు ఈ పిల్లరా స్వర్గమా సంఘముల గురించి మీరు ఆలోచన చేసినట్లయితే ఈ సంఘములో ఉన్న విశ్వాసులు, మనలాంటి విశ్వాసులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది తమ యొక్క పిల్లల ప్రార్థన జీవితాన్ని ముందు కొనసాగించుకోలేకపోతూ ఉంటారు. కానీ చాలా మంది దగ్గర నుంచి చూస్తూ ఉంటాను పిల్లరా, చాలా భయంకరమైన బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీ ప్రార్థనను ఆలకించి దేవుడు మీకు జవాబులు ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. మీ ప్రార్థనను బట్టి అనేకమైన కార్యములు దేవుడు చేస్తాడు. అయితే ఈ రోజున అటువంటి ప్రార్థన చేసిన మనలాంటి విశ్వాసులకు పిల్లరా జనుల చేత, లోకము చేత మనకు ఎటువంటి పిల్లరా నిందలు మనకు కలిగినప్పటికీ, ఎటువంటి మాటలు మన మీద పడినప్పటికీ మనము వాటిని తల ఉంచుకుంటూ దేవుని కొరకి ఈ అవమానం అని చెప్పి మనం ముందుకు కొనసాగినట్లయితే పిల్లారా దేవుడు మన నమ్మకపు జీవితాన్ని చూసి మనకు జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 7 సంఘాలలో పిల్లారా ఈ 2వ సంఘము ఈ శ్రమల కాలమునకు సాదృశ్యముగా ఉన్న ఈ హతసాక్షులు చేయబడిన కాలంలో ఉంటున్న సంఘము ఆశీర్వదింపబడినదంటే ఈ రోజు ఈ దుర్దినాల్లో దేవుడు మనకి ఇచ్చుకున్న వర్తమానం అదే. మన జీవితాల్లో కూడా మనం దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకస్తులుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అటు ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ 7 సంఘాలు కూడా మరి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం తలచడం లేదు.
చరిత్ర ప్రకారం మనం చూసినట్లయితే ఈ 7 సంఘాలు కూడా 7 ప్రాంతాల్లో, ఎఫెసు అనే ప్రాంతంలో, సుర్మ అనే ప్రాంతంలో, పెర్గమ అనే ప్రాంతంలో సంఘములు కట్టబడ్డాయి. కానీ ప్రస్తుత కాలంలో అక్కడ ఈ సంఘాలు లేవు. ఈ సంఘములన్నీ కూడా కనుమరుగైపోయాయి, అక్కడ ఏమీ లేవు. అయితే ఈ 7 సంఘముల ద్వారా దేవుడు మనకిచ్చుచున్న హెచ్చరిక ఏమిటి అంటే, ఎఫెసు సంఘం ఎట్లాగైతే ఆత్మీయ జీవితాన్ని మారు మనసు కలిగి పొందుతున్నదో అటువంటి మారు మనసు కలిగిన విశ్వాసంగా మనం ఉండాలని దేవుడు తలస్తున్నాడు. ఈ సుర్మా సంఘం వంటి విశ్వాసంగా మనం ఉండాలంటే మనం దేవుని పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఈ దేవుని నిమిత్తము ఏ పరిస్థితులైనా ఫేస్ చేయగలిగిన అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ఈ సంఘం ద్వారా మనం చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ 2 సంఘముల యొక్క వర్తమానములు వింటున్న మనము మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటూ మన జీవితాన్ని మనం బలపరుచుకున్నట్లయితే ఆయన 2వ రాకడలో, ఈ అంత్య దినాల్లో ఆయన 2వ రాకడ కనిపెట్టుచున్న మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేసి మన ముందు నడిపిస్తూ ఉంటాడు. అట్టి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకు అనుగ్రహింపజేసి మనలను ముందుకు నడిపించును గాక.